పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మనిషి రూపంలో పుట్టాడు కాబట్టి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులలోనే అతి బలవంతుడు మహిషాసురుడు. అతనికి చావు అనేది లేకుండా ఉండాలని అతనికి కోరిక కలిగింది. కోసం బ్రహ్మదేవునికై ఘోరమైన తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు మహిషాసురుడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఎన్నో ఋతువులు మారినా తన యొక్క తపస్సు ఆపలేదు మహిషాసురుడు. అందుకోసం బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వటం తప్పలేదు. అప్పుడు మహిషాసురుడు ఈ విధంగా వరం కోరాడు. ఈ ప్రపంచంలో ఏ పురుషుడి చేతిలో నాకు చావు ఉండకూడదు, ఎందుకంటే ఆడవారు చాలా బలహీనులు అని తన నమ్మకం. బ్రహ్మదేవుడు వరం పొందిన మహిషాసురుడు మిగిలిన దేవతలను వేధించటం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తన శక్తిని పార్వతీదేవికి ఇచ్చి దుర్గాదేవిగా మార్చారు. ఏ శక్తి అయితే తను బలహీనురాలు అనుకుంటున్నాడో ఆ స్త్రీ చేతిలో తనకు మరణం రావాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇదంతా తన కలలో చూసిన మహిషాసురుడు తన అహంకారంతో దుర్గాదేవి మీదకు రాక్షస రూపంలో యుద్ధం కోసం సిద్ధమవుతాడు. దుర్గాదేవి యుద్ధంలో అతని అహంకారాన్ని సంహరిస్తుంది. ఏ గృహంలో అయితే స్త్రీ స్వేచ్ఛకు, మాటకు, నిర్ణయానికి భంగం కలగద్దో అలాంటి గృహంలో ధనమునకు లోటుండదు, ఐశ్వర్యాలకు, ఆనందానికి, కుటుంబం ఎదుగుదలకు లోటుండదు. దేవుళ్ళే ఈ నిజాన్ని తెలుసుకొని పాటించి చరిత్రలో మంచిగా నిలిచిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఆన్ లో ఉంచండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్.